మూలకున్న కట్టెలు ముంగట పడుతున్నాయి. పక్కకు పెట్టిన పొయ్యిరాళ్ళు మళ్ళీ అవసరం పడుతున్నాయి. చెప్పాలంటే ఒకప్పటి పాత రోజులు మళ్ళీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. గొట్టం పట్టి ఉఫ్ ఉఫ్ మంటి ఊదుతూ పొయ్యి మండించే రోజులొచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతా అస్తవ్యస్తంగా మారింది. మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి. కేవలం 10 రోజుల్లో 26 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయి ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ప్రభుత్వం కూడా ముందుగా డొమెస్టిక్ యూజ్కే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి దేశంలోని ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడ్డాయి. మరికొన్ని మెనూలు తగ్గించుకున్నాయి. హాస్టళ్లలో కూడా ఇదే కొరత ఉండడంతో మెనూ తగ్గించారు. రెగ్యులర్ గిరాకీ వదులుకోలేక కొన్ని హోటళ్లు పాతకాలం మాదిరిగా కట్టెల పొయ్యిపై బిర్యానీలు వండుతున్నాయి. ఇంకా చిన్న చితక హోటళ్లు సైతం కట్టెల పొయ్యిలు పెట్టి ఉఫ్ ఉఫ్ మంటూ ఊదుతూ అవస్థలు పడుతున్నారు. వంట గ్యాస్ కొరత కూడా ఏర్పడుతుందేమోనన్న ఆందోళనతో ఏజెన్సీల వద్ద జనం సిలిండర్ల కోసం క్యూలు కడుతున్నారు. 12 రోజులకే పరిస్థితిలా ఉంటే యుద్ధం ఇంకా కొనసాగితే ఎలా ఉండబోతోందన్న ఆందోళన సగటు భారతీయుల్లో వ్యక్తమవుతోంది. ఏదేమైనా త్వరలో యుద్ధం ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నారు.